హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు బ్రైడల్ ఎలిమెంట్స్లో పార్ట్ 3 ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సన్నాయి. ఇది ఎలా డ్రా చేయాలో చూద్దాం. డోల్ మనం డ్రా చేసినప్పుడు స్టార్టింగ్లో మనం ఏ షేప్ అయితే డ్రా చేసామో అదే షేప్ ఇక్కడ డ్రా చేసుకోవాలి, కానీ కొంచెం చిన్నగా డ్రా చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకొని మళ్ళీ మధ్యలో ఇంకొక లైన్ డ్రా చేసి ఆ తర్వాత దాన్ని ఫిల్ చేసేయండి. అలా ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని స్టార్టింగ్ నుంచి క్రాస్ లైన్ డ్రా చేస్తూ వెళ్ళండి. నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో అదే విధంగా క్రాస్గా డ్రా చేయండి. అండ్ కింద కూడా సేమ్ మళ్ళీ డ్రా చేసుకొని అక్కడ లాస్ట్లో కలిసేలాగా డ్రా చేసుకోండి. అలా 2 స్ట్రోక్స్ పెట్టండి అక్కడ. తర్వాత ఇక్కడ మళ్ళీ బార్డర్ డ్రా చేసుకోవాలి. దీని మిడిల్లో మొత్తం బార్డర్సే ఫిల్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇదే రిపీట్ అవుతూ ఉంటుందనేసి. స్మాల్ హంప్స్ అండ్ బిగ్ హంప్స్ దీనికి ఇదే సూట్ అవుతుంది. సో ఇదే వేసుకోవచ్చు. లేదు అంటే మీరు బార్డర్కి యూ షేప్ బార్డర్ కాకుండా నార్మల్గా నేను వీ షేప్ చూపించాను కదా, ఆ వీ బార్డర్ వేసుకోవచ్చు. మీరు ఇలా బార్డర్ వేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం నెగిటివ్ ఫిల్లింగ్ అనేది ఎక్కువ ఇవ్వండి. అంటే 2 బార్డర్స్ వేసి నెగిటివ్ ఫిల్లింగ్ అలా ఇస్తూ వెళ్తే అది లుక్ అనేది బాగుంటుంది. అండ్ మళ్ళీ అవుట్లైన్ డార్క్ చేసుకోండి. సో దీన్ని ఈ విధంగా కూడా వేయచ్చు. నేను ఆల్రెడీ డ్రా చేసి చూపించాను. నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్నిహోమం. అగ్నిహోమం డ్రా చేయడానికి వీ షేప్ని మనం డ్రా చేసుకోవాలి కొంచెం పెద్దగా. ఇవి 2 షేప్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇది ఎలా డ్రా చేయాలో చూపిస్తున్నాను. వీ షేప్ ఇలా నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో వీ షేప్ని డ్రా చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే లైన్ డబల్ లైన్గా కొంచెం గ్యాప్ ఇచ్చేసి డ్రా చేసుకోండి. మళ్ళీ ఇలాంటిదే ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వీ షేప్ని డ్రా చేయండి. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ అదే విధంగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్ లైన్లో దానికి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇక్కడ మనము ఫైర్ని డ్రా చేయండి. ఇలా జస్ట్ స్ట్రోక్స్ లీవ్స్ లాగానే అన్నిటినీ కలిపేసేయండి. డ్రా చేసి కలిపేసిన తర్వాత ఈ మిడిల్లో మనం బార్డర్ డ్రా చేయాలి. నేను రాస్తున్నాను ఇక్కడ. ఫైర్కి మనం షేడింగ్ ఇవ్వాలి. ఇక్కడ వీ బార్డర్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ వీ బార్డర్ డ్రా చేస్తున్నాను. మోస్ట్లీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా వీ బార్డరే రిపీట్ అవుతూ ఉంటుంది అనేసి. సో అదైతే చూడడానికే బాగుంటుంది, అందుకనేసి ఇదే డ్రా చేస్తున్నాను. సో తర్వాత మీరు దాన్ని ఫిల్ చేసుకోండి. దీనికి షేడింగ్ ఇచ్చేసుకోండి. ఈ షేడింగ్ కూడా కంప్లీట్గా ఇవ్వకుండా కింద హాఫ్ ఇచ్చేసి మళ్ళీ పైన కూడా హాఫ్ ఇవ్వండి. మిడిల్లో కొంచెం లైట్గా కనిపించేలాగా ప్లేస్ని వదిలేసేయండి. తర్వాత డార్క్ చేసుకోండి. డార్క్ అన్నిటినీ చేసుకోవాలి. దీన్నే ఇంకో షేప్లో కూడా డ్రా చేయొచ్చు. సో అది చూపిస్తున్నాను. సేమ్ ఇవే బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. 3 స్టెప్స్ ఉండేలాగా డ్రా చేసుకోండి. మనకి స్టెప్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా డ్రా చేసుకున్న తర్వాత దానిపైన 5ని డ్రా చేయండి. సో డ్రా చేసి సేమ్ మళ్ళీ వీ బార్డర్ వేసుకోవాలి. అందులో షేడింగ్ డ్రా చేసుకోవాలి. సో అంతే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గణేశాని ఎలా డ్రా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని కిందికి ఇలా నేను చూపిస్తున్న విధంగా కిందికి లైన్ క్రాస్గా డ్రా చేసుకోండి. మళ్ళీ ఇటువైపు స్ట్రైట్ ఉండేలాగా డ్రా చేసి సో ఆ షేప్ డ్రా చేయండి. పైన చిన్న బాక్స్ డ్రా చేసుకొని మళ్ళీ ఇంకొకటి దానికి చిన్నగా ఇంకొక బాక్స్, దీనిపైన వీ కర్వ్ లాగా ఒకటి కిరీటం టైప్గా డ్రా చేసేయండి. తర్వాత ఇయర్స్ డ్రా చేయండి. ఇయర్స్ ఎలానే కాకుండా నార్మల్గా బాక్స్ షేప్లో కూడా డ్రా చేసుకోవచ్చు. కంప్లీట్ గణేష పిక్చర్ అనేది మీకు మళ్ళీ అడ్వాన్స్డ్ క్లాస్లో కూడా చూపిస్తాను. ఇది జస్ట్ ఫిల్లింగ్ గణేష చూడండి. మళ్ళీ తర్వాత కింద నేను హాఫ్ మూన్ టైప్ షేప్ డ్రా చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ షేప్, తర్వాత లెగ్స్ షేప్ డ్రా చేస్తున్నాను. నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో అదే విధంగా మీరు డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ పాదం డ్రా చేసేయండి. ఈ మధ్యలో ఇలా సర్కిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. నేను సర్కిల్ పెట్టి ఫిల్ చేశాను. మీరు ఆ సర్కిల్స్ అవసరం లేదు అనుకుంటే దాన్ని తీసేయచ్చు కూడా. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను హెడ్ అనేది ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు, అందుకే చూపిస్తున్నాను చూడండి. సో ఒక హెడ్ షేప్ మాత్రమే, కొంచెం ఇది ఇటువైపుకి అటు యూ షేప్ ఉంటుంది. ఇలా ఇది మళ్ళీ జస్ట్ ఒక బాక్స్ టైప్ వస్తుంది. సో డిఫరెన్స్ చూసుకోండి, మీకు ఏది నచ్చితే అది డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫేసెస్ అండ్ హ్యాండ్స్ అనేవి మీకు తర్వాత బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫేసెస్ క్లాసెస్లో అవి ఎలా డ్రా చేయాలని చూపిస్తాను. ఇది ఈరోజు క్లాస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వీటి కాంబినేషన్స్ చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.